కోతెంతు విస్తార మాయనే, కోతకు పనివారు కొదువాయనే. కోతెంతు విస్తార మాయనే, కోతకు పనివారు కొదువాయనే. ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే, మన ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాలొందుమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాలొందుమా. యజమాని నిధులన్నీ నీవే కదా, మన యజమాని నిధులన్నీ నీవే కదా. ఇది కోతకు సమయం, అనివార్య తరుణం, ప్రార్థన చేయుదమా. శ్రమలేని ఫలితంబు నీకీయగా, పదలంచు వెనుదీసి విడిపోదువా. శ్రమలేని ఫలితంబు నీకీయగా, పదలంచు వెనుదీసి విడిపోదువా. జీవార్థ ఫలములను భుజింపవా, నిత్య జీవార్థ ఫలములను భుజింపవా. ఇది కోతకు సమయం, అనివార్య తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూసెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదామా. మరొకసారి వచనాన్ని చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక, దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనీయక, మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు, అజ్ఞానుల వలె కాక, అజ్ఞానుల వలె కాక, జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెల్లరకును మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు, మహిమ దీవెనలు, నూతన సంవత్సర ఆశీర్వాదములు మెండుగా దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. చదువుబడిన వాక్య భాగములు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునుడి అనే మాటను చూస్తూ ఉన్నాం. సమయము చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది సమయాన్ని వ్యర్థము చేసేవారుగా ఉన్నారు. దేవుని పిల్లలైన వారు సమయము దేవునికి ఎక్కువగా ఇవ్వాలి. పోతే తిరిగి రానివి కొన్ని ఉన్నాయి. సమయము పోతే మరలా తిరిగి రాదు. ప్రాణము పోతే మరలా తిరిగి రాదు.
సమయము పోయినా తిరిగి దాన్ని సంపాదించుకోలేము. ఆ తర్వాత బాధపడాలి, ఆ సమయం నేను వ్యర్థం చేసుకున్నానే. కొంతమంది వారికి వయసు ఉన్నంత వరకు, ఆరోగ్యం ఉన్నంత వరకు ఏ పని చేయకుండా వయసు అంతా అయిపోయిన తర్వాత, ఆరోగ్యం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడేదో నేను చేయాలనుకుంటారు. కుదురుతుందా? కొంతమంది అలాంటి వారు ఉంటారు. చిన్నపిల్లలు అరవని వద్దని మాట్లాడిన వద్దని లైవ్లో ఆ మాటలు వెళ్తారు. మీ దగ్గర పెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. చేతులు ఎత్తాలి, హుషారుగా ఉండాలి. ఒక పెద్ద ఆయన, నేను సేవకునికి అభిషేకం చేసుకున్నప్పుడు మేమందరం టై కట్టుకొని సేవకులందరం లైన్ నిలబడి ఫోటో తీసుకున్నప్పుడు గుర్తుగా ఉంటుందని, మాకు తెలియకుండా మా వెనక ఒక ముసలాయన ఉండేవాడు. ఆ సందులో ఆ ముసలాయన ముఖం కనబడుతూ ఉంటుందన్నమాట. ఆయన చివరి వరకు ఒక మాట అనేవాడు, నేను సేవ చేయాలి, నేను సేవ చేయాలి, నేను ఒక మందిరం కట్టాలి, నేను ఒక మందిరం కట్టాలి, నేను ఒక మందిరం కట్టాలి. ఆయన బాగా హుషారుగా ఉన్నంత వరకు, బాగా తిరిగేంత వరకు ఆ మాట మాట్లాడుతూ 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 లాస్ట్గా ఆయన కాళ్ళు చేతులు పని చేయలేదు. అప్పుడు కూడా ఏమంటున్నాడు, నేను సేవ చేయాలి, నేను మందిరం కట్టాలి. ఇంకేమి కట్టలేదు, అలాగే వెళ్ళిపోయాడు. మరొక పెద్ద ఆయన హాస్పిటల్లో ఉంటాడు. ఆయన కూడా నేను మందిరం కట్టాలి, నేను మందిరం కట్టాలనేవాడు. అప్పుడు 3 మందిరాలు పని జరుగుతున్నాయి. నేను అన్నాను, ఇక నువ్వు ఎలా మందిరం కట్టలేవు. ఆయన మిలిటరీలో జాబ్ చేసి ఆయన రిటైర్డ్ అయ్యారన్నమాట, జీతం వస్తుంది. నేను అన్నాను, ఆ జీతంలో ఒక మందిరానికి ఇచ్చేయి, నీ పేరు మీద ఒక మందిరం కడతాను అన్నాను ఆయన్ని. దానికి ఒప్పుకోలేదు. నేను కడతాను సొంతంగా, నేను సేవ చేస్తాను, నేను కడతాను కట్టలేదు. కరోనా సమయంలో ఆయన కూడా వెళ్ళిపోయాడు. అంటే కొంతమంది నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటూనే వారి సమయం అంతా ఏం చేస్తారు, మాట్లాడుతున్నారు, వ్యర్థము చేసుకుంటున్నారు. పోయిన తర్వాత తిరిగి రాదు. సమయం పోయినా, ప్రాణం పోయినా తిరిగి రాదు అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. గనుక సమయము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని పిల్లలమైన మనము మన సమయాన్ని లేక మన టైం దేవునికి మనం ఇవ్వాలి. పాప మాట్లాడద్దు, చిన్నపిల్లలు కూర్చోండి, ఒక చోట కూర్చోండి. అక్కడికి పంపించండి, అక్కడికి వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి. చిన్నపిల్లలు తీసుకెళ్ళండి అమ్మా. కనుక సమయము చాలా ప్రాముఖ్యమైనది. సమయమును వ్యర్థం చేసుకోకూడదు. ఎవరు వ్యర్థం చేసుకుంటారు సమయం అంటే? బైబిల్లో చూస్తున్నాము, అజ్ఞానులైన వారు వ్యర్థం చేసుకుంటారంట. ఎవరు? జ్ఞానము లేని వారు. కొంతమంది టైం అంతా నిద్రపోతూ ఉంటారు. టైం దొరికితే ఏం చేస్తారు? గొరక పెట్టి నిద్రపోతారు. బైబిల్ చెప్తుంది సామెతల గ్రంథంలో, నిద్రపోయే వారింట్లో దరిద్రం ఉంటుందట. ఏముంటది? రాత్రంతా నిద్ర పట్టలేదు, రాత్రంతా నిద్రపోలేదు నేను, భయంకరంగా గొంతులో నొప్పి వస్తుంది, భయంకరమైన నొప్పి వచ్చేస్తుంది. ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను, ప్రభా రేపు నీవు నన్ను నిలబెడతావు, అంతే, ఏమైనా నీవు నిలబెడతావు. మాట్లాడుకు ఆ నీళ్లు మృంగడానికి కూడా కుదరట్లేదు, అలా ఉంది పరిస్థితి. రాత్రంతా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. కనుక దేవుని పిల్లలైన వారు నిద్రకు ఎక్కువ టైం ఇవ్వకూడదు. అలాగని నావని రాత్రంతా మేల్కోమని చెప్పట్లేదు. రాత్రులు నిద్రపోండి, కానీ కొంతమంది రాత్రి నిద్రపోతారు. చెప్పండి అయ్యమ్మా, పగులు కూడా పని బాటలు లేకుండా, ఏ పని చేయకుండా టైం దొరికితే నిద్రపోతూ ఉంటారు. దరిద్రం అంతా ఎవరింట్లో ఉంటుంది? ఎక్కువ నిద్రపోయే వారింట్లోనే ఉంటుంది. కనుక సమయము చాలా ముఖ్యమైనది.
నీ సమయాలు వ్యర్థం చేసుకుంటే, నేను అంటాను, మెసేజ్ రాసుకుంటూ, వాక్యం రాసుకుంటూ, నేను డేటు ఒకవేళ 2026 కాకుండా 2026 కాకుండా, దేవునికి మహిమ కలుగును గాక, 2026 కాకుండా 2025 వేస్తే కుదురుతుందా? చెప్పండి అయ్యా. డేట్ రాసేటప్పుడు ఏం రాయాలి? ప్రతి ప్రసంగానికి నేను డేట్ రాస్తాను. డిసెంబర్లో రాసిన ప్రసంగానికి ఏ రాత్రి ఏ రోజు నేను వాక్యం రాస్తానో ఆ డేట్ వేసుకుంటాను. ఈ డేటుకి ప్రసంగం రాస్తాను, టైం, ఆ డేటు, ఆ రోజు. దాన్ని పోయిన సంవత్సరాన్ని ఆ డేట్ వేస్తానంటే 2025 వేస్తానంటే నేను రాసుకోవచ్చు, కానీ కరెక్ట్ అది మాట్లాడలేదు. కరెక్ట్ అవుతుందా? ఈరోజే, రేపే. కనుక సమయమును, ఎక్కడున్న ఎవరి బిడ్డలైన వారు, మంచి సమయం, మీ యొక్క వయస్సు మంచిది, మీ సమయము ఎక్కడ వ్యర్థం చేస్తున్నారు? కొంతమంది స్నేహితులతో గడుపుతూ, కొంతమంది ఏవేవో పనికిరాని పనులు చేస్తూ, వీధుల్లో తిరుగుతూ సమయం గడుపుతున్నారు. ఈ సమయం బాగా చదవండి, ఈ సమయం బాగా ప్రార్థన చేసుకోండి, సమయం దేవునితో ఎక్కువగా గడపండి. కనుక దేవుడు ప్రతి దానికి మొదటిగా సమయం పెట్టాడట, టైం. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, కాలములు. యేసు ప్రభువారు అంటారు అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. ఏది మన స్వాధీనములో లేదు, ఏది మన చేతిలో లేదు. అంత ఎవరి చేతిలో ఉంది? గట్టిగా చెప్పాలి, దేవుని చేతిలో. ఏ సమయానికి ఏం జరగాలో నీవు అనుకున్నట్లుగా జరగదు, నేను అనుకున్నట్లుగా జరగదు. అంటూ ఉంటారు, మేము అలా అనుకోలేదు, ఇలా జరుగుతుంది అనుకోలేదు, కానీ ఇలా జరిగిపోయింది. ఈ కష్టం వచ్చింది, మరణం వచ్చింది, సమస్య వచ్చింది, అప్పుడే చనిపోతాడని అనుకోలేదు. దేవుడు ప్రతి దానికి సమయం పెట్టాడు అని ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనములో, ప్రతి దానికి దేవుడు ఒక సమయాన్ని పెట్టాడు. ప్రతిదానికి సమయము కలదు, ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. బాగా వినాలి, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు చచ్చుటకు ఆగమకొచ్చాం. దేనికి? పుట్టుటకు సమయం ఉన్నది, చచ్చుటకు కూడా సమయం ఉన్నది. కొంతమంది మనొక ఆమె చెప్తుంది, ఆమెకున్న శ్రమ చెప్తుంది. ఆ డెలివరీ అయ్యే సమయంలో 6 నెలల సమయంలో డెలివరీ అయిందంట. 6 నెలలు. డాక్టర్లు అన్నారు 1 నెల, ఇంకొక నెల ముందుకు వచ్చిన 7వ నెలలో డెలివరీ అయినా కూడా మేము ఆ బిడ్డకి ఏదో వైద్యము చేసి బ్రతికించేవారము. 6 నెలల్లో ఆమె డెలివరీ అయింది కనుక బ్రతకడానికి అవకాశము లేదు. కొంతమంది 7 నెలల్లో జన్మిస్తారు, 7 నెలల్లో జన్మించినా కూడా బ్రతికే అవకాశం ఉంటుంది. కొంతమంది 7 నెలల్లో పుట్టారంటూ ఉంటారు. ఏది ఏమైనా జన్మమునకు సమయము. ఒక తల్లి గర్భము ధరించిన తర్వాత 9 మాసములు 9 మాసములు మోసి 9 మాసముల తర్వాతే ఆమె జన్మనివ్వాలి బిడ్డకు. గర్భము ధరించిన 1 నెలకో 2 నెలలకు ఆమె డెలివరీ అవుతుంది అంటే అది కాదు. గర్భము ధరించిన తల్లి జన్మించుటకు ఒక టైం పెట్టాడు దేవుడు, ఒక సమయం పెట్టాడు. కొన్నిసార్లు డాక్టర్లు అయిన వారు ఇప్పుడు ఈ జ్ఞానం పెరిగిన కారణాన వైద్యము ప్రపంచానికి దేవుని యొక్క బిడ్డల ద్వారా అందబడింది కనుక డాక్టర్లు అయిన వారు చదివిన జ్ఞానమును బట్టి వైద్యము చేసి వారు చెప్తారు, ఫలానా డేటు, ఫలానా రోజున, ఫలానా నెలలో డెలివరీ అవుతుందని చెప్తారు. కానీ ఆ నెలకే డెలివరీ అవుతుందని చెప్పడానికి అవకాశం, ఆ రోజున అవుతుందని చెప్పడానికి
వారు చెప్తారు కానీ డాక్టర్ చెప్పిన రోజే అవడానికి అవకాశము లేదు. ఒక రోజు ముందు కావచ్చు, ఒక రోజు వెనక్కి కావచ్చు. చిన్నగానికి అమ్మగారు గర్భవతిగా ఉన్నప్పుడు డాక్టర్ అమ్మ డేట్ ఇచ్చారు, అలానా డేట్ అని. 10 రోజులు దాటిపోయింది. డాక్టర్ ఇచ్చిన డేట్ 10 రోజులు దాటిపోయింది. ఓ భయం మా మేనత్త, పదపనైనా హాస్పిటల్కి వెళ్దాం, అమ్మ లేదు కదా, నాకు అమ్మ లేదు, ఆమెకు అమ్మ లేదు, హాస్పిటల్కి వెళ్దాం పదనైనా. 10 రోజులు అయిపోయింది. డాక్టర్ మేము ఏం కాదు, మీరు తర్వాత రండి, ఆమెకి నొప్పులు వచ్చినప్పుడు రండి, అంతవరకు మీరు రావద్దు అని డాక్టర్ అమ్మ అంటుంది. మా మేనత్తేమో భయపడిపోతుంది, ఏమైపోతుందో, వెళ్దాం పద హాస్పిటల్కి. కనుక ఆ డేట్కే డేట్ డెలివరీ అవుతుందనడానికి లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే పుట్టుటకు ఒక సమయం ఉన్నది, పుట్టుటకు సమయం ఉన్నది. రెండవదిగా చచ్చుటకు కూడా ఏముంది. కొంతమంది నేను చచ్చిపోతా అంటుంటారా? అనరా? మాట్లాడలేదు. మా తల్లులు ఎక్కువ అంటారు, మా బంగారు తల్లు. కష్టం ఎక్కువ అయిపోయినప్పుడు ఏమంటారు? నా నిర్మాణం నా మోగుబేకు ఎన్నికోగింది, ముందే ఓగింది ఎన్నికోగింది. చెప్పండి అమ్మా, పరలోకానికి పోగలరా? దేవుడు పెట్టిన సమయం వరకు నీవు ఉండకపోతే నీ కష్టాలు బాధలైనా నీవు భరించకుండా నేను ముందుగానే పోతానంటే చెప్పండి అక్క. అమ్మ, మా అక్కలు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళాలి, జాగ్రత్త. పోతా అన్నట్టు. దేవుడు ప్రతి దానికి సమయం పెట్టాడు. పుట్టుటకు సమయం ఉన్నది, చచ్చుటకు సమయం. ఎక్కడ చచ్చిపోతారో తెలియదు. కొంతమంది ఇంటి దగ్గర చచ్చిపోవచ్చు, హాస్పిటల్లో చచ్చిపోవచ్చు, రోడ్డు మీద చచ్చిపోవచ్చు, ఎక్కడో చనిపోవచ్చు, నిద్రలో చనిపోవచ్చు. చచ్చుటకు కూడా సమయము కలదు. అమ్మా, నాటుటకు, నారు వేయుటకు. నారు అనగా నాటు వేసేవారు ఏ కాలములో, ఏ నెలలో, ఏ వారములో, ఏ టయానికి వేయాలో అప్పుడే నారు వేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు నారు వేస్తామంటే, నాటు వేస్తామంటే పంట వస్తుందా? రాదు. నారు నాటాడు, మరుసటి రోజే రైతుకు నాకు చాలా అవసరత ఉందని మరుసటి రోజే వెళ్ళి కోసుకుంటానంటే అర్థమవుతున్నాయా లేదా ఈ మాటలు? బైబిల్ని బట్టి మాట్లాడుతున్నాను. రేపే వెళ్ళి కోసేసుకుంటాను, నాకు చాలా అవసరం అవుతుందంటే చెప్పండి అయ్యమ్మా, ఎందుకు పనికిరా? ఒకవేళ కాపు వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు టైం లేదు, ఓ 10 రోజుల తర్వాత కోసుకుంటానంటే చెప్పాలి మాట. ఏ పంట అయినా అది వరి నారైనా, ఇక కింద భూమిలో పండించే వేరుశనగైనా, ఒకవేళ ఇప్పుడు మన పిల్లలు దానిమ్మ తోటలు వేశారు, దానిమ్మ ఫలాలైనా, అంజూర ఫలాలైనా ఏ రోజు కోయాలో ఆ రోజే కోయాలి. నాకు ఇప్పుడు టైం లేదు, వారం తర్వాత కోసుకుంటానంటే ఏమైపోతుంది? పనికొస్తాయా? అన్ని కింద పడిపోతాయి. కోయటకు సమయం ఉన్నది, విత్తుటకు సమయం ఉన్నది, ఇంకా చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు. ఏడ్చే సమయం ఉన్నది. బాధలు ఎక్కువైపోయినప్పుడు, గృహంలో ఏదైనా మరణం జరిగినప్పుడు ఏడుస్తూ ఉంటారు, కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. ఏడ్చే సమయం ఉంది. సంతోషం ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తారు? నవ్వుతూ ఉంటారు. అందరు నవ్వుతుంటే మధ్యలో వచ్చి ఎవరైనా ఏడ్చారనుకోండి ఏమంటారు? ఎరా మేమంతా సంతోషంగా ఉంటే నీవు వచ్చి మధ్యలో ఏడుస్తున్నావేంట్రా అంటారు. అందరు ఏడ్చుచూ ఉన్నారనుకోండి, మధ్యలో వచ్చి ఒకటి అన్నాడు అనుకోండి, ఏమంటారమ్మా? మాకంత బాధ అయిపోయింటే, మాకంత దుఃఖం అయిపోయింటే నీకేమొచ్చిందిరా? ఏడ్చుటకు సమయం ఉన్నది, నవ్వుటకు సమయం ఉన్నది, దుఃఖించుటకు, నాట్యమాడుటకు,
రాళ్ళను పారవేయుటకు రాళ్ళను కుప్పవేయుటకు కౌగిలించుకొనుటకు కౌగిలించుట మానుటకు వెదకుటకు పోగొట్టుకొనుటకు దాచుకొనుటకు పారవేయుటకు చింపుటకు కుట్టుటకు మౌనముగా ఉండుటకు మాటలాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయుటకు సమాధానపడుటకు కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి. 17వ వచనం ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయము ఉన్నదనియు నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చు ననియు నా హృదయములో నేను అనుకుంటుంది. ఇక్కడ కూడా రాస్తున్నాడు ప్రతి దానికి ఏముంది సమయం. కాబట్టి దేవుడు సమయం అనే దాన్ని ఏర్పాటు చేశాడు. ప్రతి దానికి సమయము. ఆ సమయమును వ్యర్థము చేసుకొనక సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఆ మరణం అనే సమయం రాకమునిపే, ఆ దుఃఖం అనే సమయం రాకమునిపే మనము దేవునిలో మన సమయాలను గడపాలి. రెండవదిగా చూచినట్లయితే గాలికి పొట్టు కొట్టుకుని ఎగిరిపోనట్లుగా సమయము చాలా వేగమైపోయింది అని బైబిల్లో మనం చూస్తాము. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని నీ మీదికి రాకమునుపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి దేవుని యొద్దకు రండి. చాలా ఇక్కడ ఏమని రాయబడిందంటే పొట్టు గాలికి కొట్టుకొని పోవునట్లు సమయము గతించిపోవచ్చున్నది. కాబట్టి దేవుని యొద్దకు రండి. సమయం ఉన్నప్పుడే దేవుని యొద్దకు రండి. సమయం పోయిన తర్వాత వస్తాములే అంటే కుదరదు. కొంతమంది దేవుని నమ్మమంటే మేము ఇప్పుడే నమ్మమంటారు. బాప్తిస్మం తీసుకోమంటే మేము ఇప్పుడే తీసుకోమంటారు. దేవుని యొద్దకు రండి. సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. దేవుని కోపము నీ మీదికి రాకమునిపే, దేవుని ఉగ్రత నీ మీదికి రాకమునిపే దేవుని యొద్దకు రావాలి. ఎందుకంటే కాలము చాలా వేగమైపోయినది, చాలా స్పీడ్ అయిపోయింది టైం. అప్పుడు జనవరి అయిపోతుంది, ఇంకా ఒక 2 వారాలు ఉంటే అయిపోతుంది. ఫిబ్రవరి వచ్చేస్తుంది, ఫిబ్రవరి అయిపోతుంది. చాలా దగ్గరకు వచ్చేసింది సమయం. ప్రపంచం యొక్క గడియారం చాలా వేగముగా కొట్టుకుంటుంది అని, చాలా వేగముగా తిరుగుతుంది అని పరిశోధకులైన వారు చెబుతుంటారు. సమయం చాలా స్పీడ్ అయిపోయింది. గాలికి పొట్టు ఎగిరిపోయినట్లు. మూడవదిగా చూసినట్లయితే ముందుగానే మీకు చెప్పినట్లుగా పోయిన సమయము మరలా తిరిగి రాదు. పోయిన సమయం మరలా తిరిగి రాదు. బైబిల్లో చూస్తాము. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనములో ఏశావు ఆ తరువాత అనగా దేవుడు తనకిచ్చిన సమయం, ఆశీర్వాదం పొందడానికి దేవుడిచ్చిన సమయం పోగొట్టుకున్న తర్వాత ఆశీర్వాదం మరలా కావాలని కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను మారు మనస్సు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. చాలు. ఆ సమయం కొరకు పోగొట్టుకుని ఆశీర్వాదం మరలా రావాలని ఎంత ఏడ్చినా, ఎలుగెత్తి ఏడ్చినా తండ్రి దగ్గరికి వచ్చి అంటాడు, నా తండ్రి నాకు ఒక్క ఆశీర్వాదమైన లేదా, నాకొక్కటి కూడా లేదా.
దేవుడిస్తానన్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఒక పూట భోజనం కొరకు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదాన్ని, ఆ సమయాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏడుస్తున్నాడు, నాకు ఆశీర్వాదం కావాలి. అందుకే ముందుగానే చదువుకున్న వాక్య భాగంలో దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని ఏం చేయొద్దు, పోనీయవద్దు. పోతుంది సమయం. అన్నిటికీ సమయాన్ని ఇస్తున్నారు. 3 పూట్ల భోజనం చేయడానికి సమయం ఇస్తారా? మాట్లాడు. టైం లేదయ్యా అందుకే ఒక పూటే తింటున్నాము అంటారా? మాట్లాడు. ನಮಗೆ ಟೈಮ್ ಇಲ್ಲ, ಅದಕ್ಕೆ ಒಂದು ಪೂಟೆ ನಾವು ಊಟ ಮಾಡ್ತೀವಿ. బీపీ షుగర్ ఎక్కువైపోతారు. అలాగైతే అవునా కాదా? మధ్యాహ్నానికి టైం అయిందని ఏం చేస్తారు? టైం అయింది. మా అక్కలు రెడీ చేయలేదు, మా తల్లులు రెడీ చేయలేదు, మన వాళ్ళు ఏమంటారు? టైం అయింది, భోజనం రెడీ చేయలేదా, ఆకలిస్తుంది అంటారు. అంటారనరా? టయానికి భోజనం కావాలి, ఉదయం టయానికి టిఫిన్ కావాలి, మధ్యాహ్నం టయానికి భోజనం కావాలి, రాత్రి టయానికి కావాలి. మధ్యలో మరలా చెప్పండి అయ్యమ్మా, టీలు మధ్యలో అవి ఇవి నవ్వుతూనే ఉండాలి. అంటే తినడానికి సమయం ఇస్తున్నారు. కొంతమంది బాత్రూమ్కి వెళ్ళారు అనుకోండి, స్నానానికి గంట సేపు వాళ్ళే ఉంటారు. ఇంక మరుసటి మిగతా వాళ్ళ గురించిన ఆలోచనలు ఉండవు. అంటే స్నానం చేయడానికి ఎంత టైం ఇస్తున్నారో, తినడానికి ఎంత టైం ఇస్తున్నారో, నిద్రపోవడానికి ఎంత సమయం ఇస్తున్నారో, దేవునికి సమయం ఇస్తున్నావా? గత సంవత్సరంలో ఇవ్వలేదేమో, గత సంవత్సరం అంతా నీ టైం వ్యర్థం చేశావేమో, ఎక్కడెక్కడ వ్యర్థం చేశావేమో, పనికిరాని వాటికి అంత వ్యర్థం చేశావేమో. దేవునికి సమయం ఇవ్వండి. ఎందుకంటే బైబిల్లో చదువుకున్నాం, దినములు చెడ్డవి కనుక ప్రియులరా, పోయిన సమయం మరలా రాదు కనుక సమయం పోకముందే ఆ సమయాన్ని ఉపయోగించుకోండి. మీ పనులకు మీరు సమయం ఇవ్వండి. అంతకంటే ముఖ్యముగా మొదటిగా ఎవరికి సమయం ఇవ్వండి? గట్టిగా చెప్పాలి. లేవగానే ఎవరికి సమయం ఇవ్వండి? దేవునికి సమయం. ఇక 4వదిగా చూసినట్లయితే దైవజనుడైన ఎలీషా అంటాడు, సంపాదించుకొనుటకు ఇది సమయమా? సంపాదించుకొనుటకు ఇది సమయమా? రాజుల 2వ గ్రంథం బాగా వినండి. మన విన్నవారైనా కూడా ఈ ప్రసంగం అందరికి అవసరం కనుక పరిశుద్ధాత్ముడు చెప్పమంటున్నారు. ఇంకొక ప్రసంగం కూడా రాసుకున్నాను, కానీ ఆశీర్వాదాన్ని గురించి రాసుకున్నాను ఒక ప్రసంగం. కానీ చాలా మంది సమయం వ్యర్థం చేస్తున్నారు. దేవుని మందిరానికి ఓ టైం దేవుడు పెట్టాడు, ఎప్పుడో లాస్ట్ లో వస్తున్నారు కొంతమంది. అంటే ఆదివారం కూడా దేవునికి సమయం ఇవ్వడానికి చాలా మంది ఏం చేయట్లేదు, ఇష్టపడట్లేదు. వెళ్దాంలే, ఎప్పటికో వెళ్దాంలే, వాక్యానికి వెళ్దాంలే. దేవునికి మహిమ కలుగును గాక. చదవండమ్మా. అంతటా రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనములో అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? దైవజనుడైన ఎలీషా మాట్లాడుచున్న మాట, గెహాజీతో మాట్లాడుచున్న మాట ఏమిటంటే, ఒలీవ చెట్లను, ద్రాక్ష తోటలను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఈ రోజున ప్రతి మనిషి ఒక ఆలోచన మీద ఉన్నాడు. ఏంటి ఆలోచన? నేను సంపాదించాలి. కన్నడలో ఏమంటారు?
ನಾವು ಸಂಪಾದನೆ ಮಾಡ್ಕೋಬೇಕು. ನಾವು ಇಲ್ಲಾಂದ್ರೆ ಇನ್ನೊಂದು ಮಾತಂತ, ನಾವು ದುಡಿಯಬೇಕು, ಕಷ್ಟಪಡಬೇಕು, ಗಂಟು ಮಾಡಬೇಕು. ಏನು ಗಂಟು ಮಾಡಿದ್ರೆ ಕೂಡ ತಗೊಂಡೋಗಿದ್ರ್ಯಾ మాట్లాడు. యారు ಹೋಗಲ್ಲ, ನೀನು ಹೋಗಲ್ಲ, ನಾನು తಗೊಂడోగಲ್ಲ. సంపాదించుకున్నకి ఇది సమయమా? ఇక్కడ ఒక చరిత్ర మనకు కనబడుతుంది. ఏమిటి? నయమానుకు కుష్ఠరోగం వచ్చింది. దైవజనుడి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత దైవజనుడు అన్నాడు, యోర్దాను నదిలో 7 మార్లు మునగమన్నాడు. యోర్దాను నదిలో 7 మార్లు మునిగిన తర్వాత ఏమైపోయింది? స్వస్థత కలిగింది. పసిపిల్ల దేహం అని అయిపోయింది.